కాబట్టి ఈసారి కార్పొరేషన్ అన్న ఒక్కటి గుర్తుంచుకోండి, ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది 100% భారతీయ జనతా పార్టీ. మీరు మర్చిపోండి, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి బస్సులో అన్న పోయిసారి 48 గెలిచాం. ఈసారి ఏం గెలుస్తాం? ఈసారి మొత్తం వారు 100% మనం మేయర్ మనమే. ఎందుకంటే ఎంఐఎం పార్టీ వాడు గోడ మీద ఉన్నాడు, ఇటు దుంకాలన్నా అటు దుంకాలని చూస్తాను. ఇంకా అంటే గుంజడానికి ఇది కాంగ్రెస్ వాళ్ళు సాగేవాడు మొక్కనే ఉన్నారనికి, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉన్నారు. ఆ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. రాసిపెట్టుకోవాలి, ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నెక్స్ట్ 3 పార్టీలు కలిసి పక్కా పోటీ చేస్తాయి. 3 కానీ ఎవరి మీద? ఎందుకోసం? ధర్మము, దేశము, ఈ భాగ్యనగర్ రక్షణ కోసం ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో కట్టుబడి ఉన్నది. కాబట్టి రక్షించే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలా 3 పార్టీలు ఒకటే వస్తాయి. నెక్స్ట్ మనం వస్తాం. ఈ పోటీలో 100% భారతీయ జనతా పార్టీ పక్కా గెలుస్తుందన్న, మర్చిపెట్టుకోండి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. వదిలిపెట్టే ప్రసక్తి, జిహెచ్ఎంసీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఓవైసీ గారు, ఇంకో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తెచ్చుకున్నా ఇంకా మనమే గెలుస్తాం. 100% జిహెచ్ఎంసీ మనమే గెలుస్తాం. మీరు మెంబర్షిప్ చేయండి, మీరు ప్రజలు తిరగండి, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. 100% గెలిపిస్తుంది. ఇలా మొత్తం అన్ని సీట్లు గెలుస్తాం. దీనిలో ఎంఏఎం పార్టీ అవుడేసి పడేస్తుంది. సార్ వాని ఆడవాళ్ళు లేకుండా వేస్తాం. ఎవడయ్యే జాగిరి కాదు, మనదే. ఇక భాగ్యలక్ష్మి గుడి దగ్గర రానియమంటే పోయినాం లేదా? ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఆనవాళ్ళు లేకుండా వేస్తాం. రాసి పెట్టుకోవాలి. ఎంఐఎం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రానికి తరిమి కొట్టే బాధ్యత ఈసారి భాగ్యనగర్ ప్రజలది. మీ అందరు ఎంఐఎం పార్టీ పేరు లేకుండా వేస్తాం. ఎంఐఎం పార్టీ సంఘటన చూస్తాం. ఈసారి వాటితో పాటు వీళ్ళు వాళ్ళు ఈ సంఖ్యలో ఆ సంఖ్యలో వచ్చినా ఏం మనకి వెళ్తాం. రాసి పెట్టుకోండి. కాబట్టి టికెట్ మీకు రావాలి. టికెట్ రావాలంటే బండి సంజయ్కి రైట్ హ్యాండ్, ఇప్పుడు కొండ విశ్వేశ్వరరావుకి లెఫ్ట్ హ్యాండ్, రవికి స్ట్రేట్ హ్యాండ్, ఈ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరికి రావు టికెట్లు. ఎవరికి వస్తాయి? కమిట్మెంట్ తోని పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు పక్క టికెట్ వస్తుంది. ఇప్పుడు మెంబర్షిప్, హైయెస్ట్ మెంబర్షిప్ దేనికోసం అంటే మీరు గుర్తుంచుకోవాలి. కార్పొరేటర్ గెలవాలంటే మీకు మంచి పార్టీ మంచి అవకాశం ఇచ్చేది. మీ డివిజన్లో ఒక 50,000 ఓట్లు ఉంటే ఒక 30,000 మందితో మెంబర్షిప్ చేసిరనుకోండి. మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ చేశాక భారతీయ జనతా పార్టీ నాది, ఇది నా పార్టీ అని అనుకోరా? అటువంటిప్పుడు ఎన్నికలు రాగానే ఏమైతుంది? ఎవరు కొట్టేస్తారు? వాళ్ళు కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు పైసలు ఇచ్చినా కూడా ఓటేసినప్పుడు వీడు బాగా బలిపెట్టి పైసలు ఇచ్చినాక. కానీ నా పార్టీ ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. పువ్వు పక్కన గుర్తాడు, పక్కా ఇస్తాడు. నా పార్టీ, నేను మెంబర్షిప్ చేసిన పార్టీ అన్నప్పుడు మీరు పక్కా ఓటేస్తారు. రాసి పెట్టుకోండి. వాడు ఎన్ని పైసలు ఇచ్చినా మనకు ఓటేస్తారు. కాబట్టి మీరు గెలవాలంటే మీరు మెంబర్షిప్ చేసుకోవాలి. మీకు టికెట్ రావాలంటే రంగన్న పిలుచుకోరా, విశ్వేశ్వర గారు పిలుచుకోరా. దీనిలో మెంబర్షిప్ ఎంత, ఎవరు చేశారు, కష్టపడి అన్ని రిపోర్ట్ వస్తుంది. పక్కా రిపోర్ట్ వస్తుంది. ఏ పార్టీ ఏ నాయకుడు కష్టపడి మెంబర్షిప్ చేసిండు, ఎవరు పార్టీకి కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు అని చెప్పి ఆలోచించి టికెట్ ఇస్తారు. ఎవరి కొమ్ము కాస్త టికెట్ రావు. టికెట్లు మెంబర్షిప్ తో పాటు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు నాయకులు మాత్రమే పక్కా టికెట్. రాసి పెట్టుకోండి. మెంబర్షిప్ ఐఎస్ గెలవాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ ఐఎస్ చేయించుకోవాలి. ఓటు మీకు గ్యారెంటీ వస్తుంది.